ప్రపంచం అంతా తిరిగారు, చాలా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా చాలా డెవలప్మెంట్ చేయడానికి, మోడర్నైజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మూసి మోడర్నైజ్ చేయొద్దా? సియోల్ లాంటి బ్యూటిఫికేషన్ అక్కడ వద్దా? సియోల్లో ఏం జరిగిందో తెలుసా మీకు? సియోల్లో ఒక చిన్న పిల్లకాలు ఒక అడిగి వెళ్ళిపోయి తెలంగాణ మొదటి రోజు తెలంగాణలో రజనీ కాదు, మొదటి రోజు పిల్లకాలువ దగ్గర తర్వాత అది నది స్వామి, అది ఇంచియాన్ నది, అది పిల్లకాలువ కదా, నది అదే చూడడానికి పోయింది. అది తెలంగాణలో అది చూడంగానే మా వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా పిల్లలు కొంతమంది, అరే మా దగ్గర దాన్ని మా ఊర్లో దాన్ని ఒర్రే అంటారు, అట్ట మాట్లాడేవని గొర్రె అంటారు. నిజంగా చెప్పాలంటే ఏమనాలి? నేను ఇంకా ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, మూసీకి మేము వ్యతిరేకం కాదండి. 1100 కోట్లతో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే అయిపోయేదానికి ఎందుకు 150,000 కోట్లు? మూసీలో జరిగే లూటీకి, మూసీ పేరిట జరుగుతున్న దోపిడీకి, మూసీ వెనక ఉన్న మూటల ఆలోచనలకి మేము వ్యతిరేకం. తప్పేముంది అందులో? రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నది. ఎక్కడ పోయినాయి 6 గ్యారంటీలు? వాటికి ఏటికి డబ్బులు లేవంట. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైతు బంధు ఇచ్చేదానికి డబ్బులు లేవు, తులం బంగారానికి డబ్బులు లేవు. మీకు ఇంకో ఎన్ని చెప్పారు హామీలు? 420 హామీలు, 420 హామీలు, ఒక్కదానికి పైసలు లేవు. కానీ మూసీకి డబ్బులు ఉన్నాయి. ఏం అర్థం చేసుకోవాలి నేను దీన్ని బట్టి? మూసీలో మూటల దోపిడీ కాకపోతే ఏం అర్థం చేసుకోవాలి ఇలా ఆలోచనని? సార్, మీరు పదే ఈ సంవత్సర కాలంలో చాలాసార్లు ఆరోపణ చేశారు, ఢిల్లీకి మూటలు మోస్తున్నారు అని చెప్పి. నిజంగా మీరు రాజకీయ విమర్శ, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? స్వయంగా ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం చేశారు రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? ఎవరి కోసం పనిచేశారంటే, అదాని కోసం, అల్లుడి కోసం, అనుముల అన్నదమ్ముల కోసం, అమృతం బావమరిదికి తాగించడం కోసం. నాకు తెలిసైతే ఇంతకంటే చేసిందేం లేదు. 1137 కోట్ల కాంట్రాక్ట్, 2 కోట్ల లాభంతో నడిచే కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అంటే ఇది నిజంగా కూడా ఈ దేశంలో ఒక మిరకిలే కదా. సృజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బావమరిది కాకపోతే ఆయనకు వస్తుందండి ఆ కాంట్రాక్ట్? వచ్చే పరిస్థితి ఉందా? రెండవది, మీ ముందు వచ్చిన పొంగులేటిని సేమ్ ఇదే క్వశ్చన్ అడిగితే ఆయన కేవలం 230-300 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మాత్రమే వెళ్ళింది. సరే, ఆ రహస్యం ఏదో చెప్తే మరి మిగతా కాంట్రాక్టర్లు అందరూ కూడా లైన్ కట్టి వాళ్ళు కూడా మరి తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు నేను అనేది అదే, రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడం తప్ప ఆయనకున్న అర్హత. రేవంత్ రెడ్డి బావమరిది కంటే ఆయన మీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు. సంతోషం, కానీ రేవంత్ రెడ్డి గారి బావమరిది కూడా కదా. రేవంత్ రెడ్డి బావమరిది కాబట్టే కదా ఆయనకి ఇవాళ కాంగ్రెస్ వచ్చి రాగానే ఇంత పెద్ద ఎత్తున వర్కులు వస్తున్నాయి. మరి మా గవర్నమెంట్లో ఎందుకు రాలేదు వర్కులు? అందుకే నేను చెప్పేది రజనీకాంత్ గారు, ఒక బావమరిదికి అమృతం, అల్లుడి గారి కోసం లగచర్ల, అదాని గారి కోసం రామన్నపేట, అనుముల బ్రదర్స్ కోసం 4th సిటీ. ఇంతకంటే పీకిందే ఉంది ఈ సంవత్సర కాలంలో. ఇంకోటి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఏ బిల్డర్నన్నా మీరు పక్క తీసుకెళ్ళి అడగండి, రాష్ట్రంలో హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కి 150 రూపాయల చొప్పున ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? పర్ స్క్వేర్ ఫీట్ చెప్పించండి అని అడుగుతున్నారు. చెప్పించండి, బయట పెట్టించండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద పాపం అంత ధైర్యంగా చెప్పగలరు? నేను కాదు, ప్రధానమంత్రి అన్నారు కదా. ఇప్పుడు నా మీద కేసు పెట్టారు, ఉట్నూరులో కేసు పెట్టారు. నేను ఈ మాట అంటే మూటలు మోస్తున్నారు ఢిల్లీ కంటే కేసు పెట్టారు. మరి ప్రధాని మీద ఎందుకు పెట్టలేదు నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి నిజంగా అంత మగాడైతే ప్రధానమంత్రి మీద కేసు పెట్టడానికి అంత జంక్ ఎందుకు? నేనన్న మాటనే ప్రధాని అన్నాడు కదా. ప్రధానమంత్రి ఇంకొక అడుగు ముందుకేశాడు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు RRR సినిమా కంటే ఎక్కువనే అన్నాడు, రాజమౌళి సినిమా కంటే. మరి ఎందుకు పెట్టలేదు కేసు ప్రధానమంత్రి మీద? భయం అవుతుందా? మోడీ గారి మీద మాట్లాడడానికి భయం ఉందా, దడగుందా? అదే నా మీద మాట్లాడి నా మీద కేసు పెడితే ఏం చేస్తాడులే అనుకుంటున్నావా? నేను అనేది అదే, ఎవరి కోసం పనిచేసావు ఈ సంవత్సరం నువ్వు? మూసీని వెనక నీ ఎజెండా ఏంటి? అసలు నువ్వు ఇస్తానన్న హామీలేవి? నువ్వు రైతు భరోసా అన్నావు, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయిందండి ఒక్క హామీ? రైతులకు ఇచ్చింది ఒకటి నిలబెట్టుకోకుండా విజయోత్సవాలు సంబరాలు అంటే. అందుకే నేను అన్నా, ఏమీ చేయకుండా సంబరాలు చేస్తా అన్నాడంటే నిజంగా గొప్పవాడని చెప్తున్నా.